ఆషాఢ మాసంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు, జాతర ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటే మా విలేజ్లోని ప్రజలు మొక్కులు పెట్టుకుంటారు. అందరికి ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలని. అందుకే ఇప్పుడు ఈ మాసంలో ఎక్కువ ఇట్లా వన భోజనాలకు వస్తారు. చాలా మంది ఈ నెల మొత్తం నుంచే నడుస్తుంది. ఈరోజు కొందరు వచ్చారు. ఎల్లమ్మ తల్లి ఇది వెంకట్రావుపల్లి, రామడుగు మండల్, కరీంనగర్. ఇక్కడ మొక్కుకున్న వారికి అన్ని అనుకున్నట్టుగా జరుగుతుంటాయి. అందుకే చాలా మంది వేరే విలేజ్ల వాళ్ళు సుతం ఇక్కడికి వస్తారు. వాతావరణం మంచిగా ఉంటుంది. ఇక్కడ వృక్షాలు, మంచిగా మర్రి చెట్టు, ఇట్లా చెట్లు, చల్లటి వాతావరణం. ఒక ఊరుకు దూరంగా ఉంది. మంచిగా రావడానికి కానీ చాలా మంది ఇష్టపడతారు. ఇక్కడ వసతులు సుతం వాటర్ కానీ అన్ని వసతులు మంచిగానే ఉన్నాయి. ఎల్లమ్మ తల్లి అంటే ఇక రేణుకా ఎల్లమ్మ, ఆమెకు 5 ఏళ్ళకు ఒకసారి పట్నాలు వేసుడు ఉంటుంది. మంచి గ్రామస్తులు, గౌడ సంఘం అందరం కలిసి కట్టుగా ఇది జాతర చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఒక 30 సంవత్సరాల కింద ప్రతిష్ఠించడం జరిగింది. ఇక ఈ వృక్షం, ఈ మర్రి వృక్షం ఉంది కదా, ఇది ఒక చిన్న వేర్లాగా ఉండే, అట్లాంటిది ఇది 30 సంవత్సరాలలో ఇంత పెద్ద వృక్షం అయింది. పెట్టిన ఆయనే ఎన్పోతుల నర్సయ్య అని పెద్ద మనిషి ఉండే, ఆయన పెట్టిండు. ఆ రోజు ఈ మర్రి వృక్షాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది. అని ఇంత పెద్ద అవుతుంది అని మేము అనుకోలేదు. ఆ రోజు వర్షం పడ్డది. ఆ రోజు మేమే ఒక 2 కలిసి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఏదైనా కానీ మనం నిర్మించాలంటే చేస్తూ ఉంటే ఇలా మనకు ప్రకృతి మనకు అంత అనుకూలంగా తయారవుతుందని ఈ చెట్టును చూస్తే తెలుస్తుంది అందరికీ. అందరూ ఈ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.